హలో అందరికీ వెల్కమ్ టు మమ్మలు రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో నేనైతే విలేజ్కి వెళ్తున్నా, ఎందుకంటే మా విలేజ్లో విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. సో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే మీకెలా తెలుసు అని అనుకోవచ్చు. సో మా ఊర్లో ఉన్న కొంతమంది సర్పంచ్లు ఇంకా పెద్దవాళ్ళు మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశారు. సో మేము చందా కూడా రాసాము, ఇంకా అక్కడ సన్మానం చేయడానికి కూడా అలా ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో మేమైతే వెళ్తూ దారిలో ఈ ఫ్లవర్స్ కనిపించాయి. సో దేవునికి మాల కోసం ఇక్కడైతే ఫ్లవర్స్ తీసుకున్నామన్నమాట. ఒకటి పూలమాల, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. సో చూడండి, ఇది బనానాస్ తీసుకున్నాము, ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొని దేవుని దగ్గర పూజకి ఉపయోగపడతాయని తీసుకొని వెళ్తున్నాం. సో మేము వెళ్ళేసరిగా అయితే చాలా ఎండ ఉంది. ఆ టైంకి అయితే ఐ థింక్ 12 అనుకుంటా. చాలా ఎండ అయితే కొడుతుంది, కానీ రోడ్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఒక వెహికల్ కూడా అంత కనిపించట్లేదు కదా, ఎందుకంటే మార్నింగ్ ఎండ టైంలో ఎవరు వెళ్తారండి ఆ టైంకి. సో మేమైతే ఇక ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం సార్, కానీ అప్పటి వరకు మళ్ళీ పూజ అయిపోతే ఎలా అని మేమైతే మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూడండి, విలేజ్లో వచ్చేసరికి మొత్తం గ్రీనరీ అలానే ఉంటుంది. అదే సిటీలో ఎన్వైర్న్మెంట్ అయితే మనకు పొల్యూషన్ వల్ల ఇంత గ్రీనరీ కనిపించదు అనమాట. ఇంకా ముందు వెళ్తూ ఉంటే విలేజ్ చూసారు కదా ఎంత పచ్చగా ఉందో. మొత్తం వచ్చేసి ఆ గాలి కూడా అక్కడ మంచిగా చల్ల గాలిగా వస్తుంది. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ ఏం చేస్తాం, ఇక పూజ అయిపోయాక మళ్ళీ ఇంటికి రిటర్న్ రావాల్సిందే కదా. సో ఇక్కడ వచ్చేసి గుడి ఉంది, మాటలోనే మనం గుడికి వచ్చేసాము. చూడండి, గుడిలో అయితే చాలా ప్రజలు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ దింపుతున్నారు. ఇంకా టెంట్ వేసారు కూర్చోటానికి. అలా 3-4 సైడ్స్ మొత్తం టెంట్ వేసి మంచిగా చైర్స్ ప్రొవైడ్ చేసి కూర్చోపెట్టారు. బాగా అనిపించింది. ఇక్కడ ఫోటో సెషన్ అనమాట గుడి ముందు. ఇవి వచ్చేసి రాజరాజేశ్వరి దేవాలయం. సో చూడండి, మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా కనిపిస్తారు. మీకు ఏమైనా ప్రేయర్స్ ఉంటే మీరు కూడా మొక్కుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఇంకా మీ ఊర్లో కూడా ఎలాంటి దేవాలయం ఉంటాయి అంటే, మా ఊర్లో అయితే రాజరాజేశ్వరి దేవాలయం ఉంది కదా. మీ దగ్గర ఆంజనేయ స్వామి లేదా రామాలయం ఏ దేవుని గుడి ఉంటుందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే అందరు వడి బియ్యం ఇస్తున్నారు. అందరూ ఆడవాళ్ళు వచ్చేసి, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు వడి బియ్యం ఇస్తారనమాట. మ్యారేజ్ అవ్వని వాళ్ళ ఇవి ఇవ్వద్దా వడి బియ్యం అంటే? ఇవ్వకూడదండి, ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే వడి బియ్యం ఇస్తారు అని నాకు తెలుసు. నాకైతే ఇలా టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇలా తీర్థయాత్రలు చేయాలంటే మీకు ఇష్టమా? నాకు కమెంట్ చేయండి. సో గుడిలో అనగానే ఇంత పెద్ద పూజ చేస్తున్నారు కదా, విగ్రహ ప్రతిష్టాపన అయితే. ఇక్కడనే మనకి అన్నదానం కూడా చేస్తున్నారు. సో గుడి పక్కనే కొంచెం అన్నదానం చేస్తున్నారు. సో అక్కడైతే మేమైతే వెళ్ళి ప్రసాదం స్వీకరించామన్నమాట. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉండే. అదేంటో అండి, గుడిలో ఏం పులిహోర చేసినా అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా పులిహోర, లేదంటే శనగలు, అది అంత టేస్ట్ రాదు. కానీ గుడిలో ఒకసారి తినగానే మళ్ళీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. ఇది మొత్తం రాయితోనే చెక్కుతారు. అంత పెద్దగా ఎలా చెక్కుతారో అసలు నాకు అర్థమే అవ్వదు ఇప్పటి వరకు అయితే. నేను ఏదో సిమెంట్తో అలా కడతారేమో, అందుకే అంత పెద్దగా ఉంటుంది అనుకున్నా. కానీ ఈరోజు టచ్ చేసి చూస్తే మొత్తం రాయితోనే ఉందన్నమాట. ప్రతి టెంపుల్లో ఇలానే రాయితోనే చేస్తారంట. ఇంకా మీ గుళ్ళో ఇలా ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, మరి అవి సిమెంట్తో చేస్తారా లేదా స్టోన్తో? మీ గుళ్ళో కూడా అలానే ఉంటాయా? నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను కదా అన్నదానం చేస్తున్నారు. సో నేనైతే ప్రసాదం స్వీకరించాను. అక్కడ చాలా టేస్టీ డిషెస్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో గుళ్ళో అయితే పూజ అయిపోయింది, దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి ఇంకా ప్రసాదం స్వీకరించి ఇక అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మాకు గుడిలో సన్మానం చేశామని చెప్పాం కదా, సో మాకైతే ఒక షీల్డ్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఆ షీల్డ్ దేవుంది, అక్కడ రాజరాజేశ్వరి దేవాలయం ఉంది కదా, సో ఆ విగ్రహంతో మాకు ఒక షీల్డ్ ఇచ్చారు. నాకు అది చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో గుళ్ళో అయితే నేను ఈ షీల్డ్తో ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ ఎవరిని అడగాలో తీయాలని నాకు అర్థం అవ్వలేదు అనమాట. అందుకే ఇంటికి వచ్చాక ఆ షీల్డ్తో కొన్ని ఫొటోస్, సెల్ఫీస్, ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కోసం కొంచెం వ్లాగ్ తీసే పెట్టుకున్నాను. సో మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాం.
సో మా ఫాదర్ అయితే ఊర్లో బావి దగ్గర వెళ్ళారు. సో మా ఫాదర్ రాగానే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. మాటలోనే మా డాడీ వచ్చేసారు. సో చూడండి, మార్నింగ్ వచ్చేసరికి అయితే మనకి ఎండ నెత్తిపైనే సూర్యుడు ఉండే, ఇప్పుడు వచ్చేసి కొంచెం కూల్గా ఉంది. ఇక్కడ చూడండి, విలేజ్ అంటేనే మనకు ఆవులు కనిపిస్తాయి కదా. సో మా ఊర్లో కూడా ఇలా ఆవులు బర్రెలు అన్నీ ఉంటాయండి. ఇంకా గ్రీనరీ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఒక చెరువు ఉందన్నమాట. అక్కడ చూస్తే నాకు ఆడుకోవాలనిపించింది, కానీ మళ్ళీ ఇంటికి లేట్ అవుతుంది కదా అని ఇక ఈ వ్యూని వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దారిలో కూడా ఇంకో టెంపుల్ ఉంది. సో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా మీకు ఒక వ్లాగ్ తీసి పెడతాను. సో మార్నింగ్ అయితే ఎండ అయితే నెత్తి మీద ఉండే, ఇప్పుడు చూడండి కొంచెం వెదర్ కూల్ వచ్చేసి బాగా చల్లగా ఉందన్నమాట. వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. ఎండాకాలం కదా, వాటర్ అయితే బాగా తాగాలన్నమాట, అప్పుడే హెల్త్ ఇష్యూస్ ఏం రావు. మీరు కూడా రీల్స్ చూస్తూ వీడియోస్ చూస్తే వాటర్ తాగకుండా అలా ఉండిపోకండి. వాటర్ అయితే కంపల్సరీ తాగండి. హవర్కి ఒక గ్లాస్ వాటర్ అయినా తాగండి. అప్పుడు అది మనకి ఎనర్జీ ఇచ్చి మనకి హెల్తీగా ఉంచుతుంది అన్నమాట. సో దారిలో అయితే రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కలిసింది నాకు. ఒకవేళ మీరు రామోజీ ఫిల్మ్ సిటీకి ఎప్పుడైనా వెళ్ళారా అయితే కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఎప్పుడైనా వెళ్ళాలి. సో చూడండి, ఇది వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ అనమాట. బయట వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. సో ఈవినింగ్ అయితే మనమే కాదండి, ఇంకా బర్డ్స్ కూడా అవి కూడా ఇంటికి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో. చూడండి, బర్డ్స్ కూడా ఇంటికి వెళ్తాయి. మీకు పైన చూస్తే కనిపించవచ్చు ఆకాశంలో. అవి కూడా నాతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయేమో మేబీ. చూడండి, అన్నీ గుంపుగా ఒకటేసారి వెళ్తున్నాయి అనమాట. ఆ వ్యూ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా నేను వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. మధ్యలో అయితే మాల్ కలిసింది. అక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఆ డ్యాన్స్ వీడియో అయితే మొత్తం పెట్టలేకపోయాను, ఎందుకంటే సాంగ్తో పెడితే మళ్ళీ మనకు కాపీరైట్ వస్తుంది కదా. అందుకే మీకైతే జస్ట్ ఓవర్వ్యూ కోసం కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. వీడియోలో అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా చిన్న పిల్లలు కలిసి అందరు డాన్స్ చేయడం అయితే అందరూ అయితే వీడియో తీసుకుంటున్నారు. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంటికైతే వచ్చేసాం. సబ్స్క్రైబ్.